అలాగే శ్వేత గారు అంటే ఈటింగ్ హెల్తీ లేకపోతే డైట్ ఫాలో అవ్వడం అనేది అంటే టూ మచ్ ఎక్స్‌పెన్సివ్ అంటారా? సో యాహ్! ఇది చాలామంది ఆలోచించి చాలా వరకు వాళ్ళ హెల్త్‌ని ఒక ఫుడ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనకి బ్యాక్ స్టెప్ ఏసే బేసిక్ పాయింట్ ఇదే. చాలామంది అపోహ కూడా. సో, డైట్ చేయడం అనేది ఎప్పుడు కూడా ఎక్స్‌పెన్సివ్ కాదండి. మీరు కావాలంటే మీ ఇంట్లో, మీ కిచెన్‌లో ఏవైతే అవైలబిలిటీస్ ఉన్నాయో, ప్రతి ఒక్క ఫుడ్‌కి దానికంటూ ఒక న్యూట్రిషనల్ ప్రాపర్టీ ఉంటది. దానికొక బెనిఫిట్ ఉంటది. దానికొక ఫంక్షనల్ ఫుడ్ అని ఒక పేరుంటుంది. సో, అది మనకి మన హెల్త్ పరంగా ఎలా బెనిఫిట్ అవుతుందన్నది చూసుకోండి. అలా చూసుకుంటే గనక మనం రోజు వండుకునే రైస్, చపాతీ, పప్పు, కూరగాయలు ఇవన్నిటిని మనం ఒక బ్యాలెన్స్‌డ్ వేలో, ఒక పోర్షన్ కంట్రోల్‌లో ఏది ఎంతలో ఉండాలో మనం మినిమైజ్ చేసుకొని, మనం వెయిట్ గెయిన్ అయితే ఏది ఎక్కువగా పెట్టుకోవాలి, వెయిట్ లాస్‌కి అయితే ఏది ఎక్కువ పెట్టుకోవాలి. నేను షుగర్ ఉన్నాను. సో, నాకు ఇన్సులిన్ బాగా రెసిస్టెన్సీ అనేది అటు ఇటుగా ఉంటుంది. సో, దీనికి నేను ఎటువంటి ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో, ఇలా మనము ఒక చిన్న బేసిక్ గ్రిప్ న్యూట్రిషన్ మీద పెట్టుకుంటే గనక మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనూ, మనకి లోకల్‌గా అవైలబుల్ అయ్యే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ధాన్యాలు కానీ వీటితోనే మనం డైట్ అనేది చేయొచ్చు.